రాజంతటి వాడే నేను ఊడిపోయానని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మము అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపది అన్నాడు. అలా ధర్మము తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణమునందు వైక్లభ్యమే. ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది. అందుకని బాణాలతో కొట్టారు. ధర్మాచరణం అంటే ఎంత గహనంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. ఇంతటి మహానుభావుడు యుద్ధానికి వచ్చాడు కురుక్షేత్రంలో. వస్తే దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు. నువ్వు పాండవుల వైపు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరినైనా సరే అడుగు, తలకాయ తీసేస్తాను, పాండవుల జోలికి మాత్రం నేను వెళ్ళనన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడితే ధర్మరాజు గారు కవచం విప్పేసి పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహ నమస్కరించాడు. తాత, నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళం, మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. అంటే